హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ అడ్డా తెలుగు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఒక కార్ని అయితే తీసుకొచ్చాను. లాంగ్ గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే చేయలేదు సరిగా. వాయిస్ కూడా కొంచెం ప్రాబ్లం ఉండే. సో ప్రజెంట్ అయితే క్లియర్ అయిపోయింది. ఈరోజు మీ ముందుకి నానో కార్ తీసుకొచ్చిన లో బడ్జెట్ వెహికల్, 2009 మోడల్, 2010 రిజిస్ట్రేషన్ కార్. అయితే కొంచెం చూడడానికైతే చిన్న చిన్నగా సొట్టలు అక్కడక్కడ మామూలుగా స్క్రాచెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ వెహికల్ అయితే మంచి కండిషన్ మీద అయితే ఓనర్ చెప్తున్నాడు. ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ వ్యూ. సో ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఇది యాక్చువల్ అయితే ఆయన బయట వేరే మార్కెట్లో పెట్టిండు, సేల్ కావట్లేదని చెప్పేసి. బట్ కారు ఇంజన్ కండిషన్ మంచిగా ఉంది, కానీ ఎందుకు సేల్ కావట్లేదు ఆయనకు అయితే నానా వెహికల్స్ కాబట్టి ఎక్కువ శాతం ప్రిఫర్ చేయరు. బట్ వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్. మీరు ఒకసారి డ్రైవ్ చేసి చూడండి, నాది గ్యారంటీ అని చెప్పేసి ఆయన ఉంటా ఉన్నాడు. అందుకే మన ఛానల్లో పెట్టడం జరిగింది. అక్కడ ఫర్ సేల్ అని కూడా ఉంది చూడండి. ఫర్ సేల్ అంటే ఆల్రెడీ అతను బయట పెట్టేసుకున్నాడు, ఎందుకంటే కార్ అమ్ముకోవాలంటే ఎక్కడో దగ్గర పెట్టాలి కదా. సో మన ఛానల్ కూడా ఇచ్చిండు, సార్ దయచేసి మన ఛానల్లో కూడా పెట్టని చెప్పేసి. ఇంజన్ కండిషన్ అయితే మంచిగా ఉందన్నాడు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, కాల్ చేయండి. ఈ విధంగా ఇది ఉంది కొంచెం కార్ అయితే. సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ విధంగా అనిపిస్తూ ఉంది నానో. ఆ డీటెయిల్స్ ఒకసారి ఆయన పెట్టండి, మనం ఒకసారి స్క్రీన్ షాట్ తీసినా చూద్దాం. నానో కార్ 2009 రిజిస్ట్రేషన్, 10 రిజిస్ట్రేషన్, 9 మోడల్, గుడ్ కండిషన్. పవర్ విండోస్ అయితే ఫ్రంట్ సైడ్ ఉన్నాయి, ఏసీ ఉంది. ఇన్సూరెన్స్ అయితే లేదని చెప్పేసి అంటున్నాడు, నో ఇన్సూరెన్స్. 80% టైర్స్ ఉన్నాయి. ఇవి ఆయన పెట్టిన మెసేజ్. కింద కూడా ఆయన కాంటాక్ట్ నెంబర్ పెట్టండి, బట్ అది వీడియోలో పెట్టాను, డైరెక్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో వస్తుంది అనమాట. సో పవర్ విండోస్ ఉన్నాయి, 2010 రిజిస్ట్రేషన్, ఏసీ ఉంది, ఇన్సూరెన్స్ అయితే లేదు, 80% టైర్స్ ఉన్నాయి. నానో కార్. ఇది కార్ అయితే ఈ విధంగా ఉంది. సో వెహికల్ అయితే హైదరాబాద్లో ఉంది. సో ఈ విధంగా ఉంది మనకు వెహికల్ అయితే, చాలా నీట్గా ఉంది, పర్వాలేదు. కొంచెం లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. టైర్ చూసినట్లయితే ఈ విధంగా ఉన్నాయి, 80% ఎబో ఉన్నాయి టైర్స్ అయితే. ఇది మనకు పవర్ విండోస్, ఫ్రంట్ 2 పవర్ విండోస్ వచ్చినాయి. సో ఈ విధంగా మనకు పవర్ విండోస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఏసీ వర్కింగ్ ఉంది. లోపలైతే ఈ విధంగా అనిపిస్తూ ఉంది మనకు చూడడానికైతే. సో ఇదైతే వెహికల్. ఇంకా వెహికల్ గురించి సమాచారం ఏమైనా తెలుసుకోవాలంటే నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. ఇదైతే సీల్ టైర్ ఉందండి.